బమ్ చిక్ బమ్ బమ్ అది చెప్తా. ఓకే రైట్ దా కూకోండి రైట్ దా ఇట్లా పట్టుకో. మిరపపొడి ఉల్లిగడ్డ నూనె కలుపుకుంటున్నాము. అవ్వా చూడు ఇసుకవే గోంగూర పచ్చడి వాటరు వితౌట్ కోటరు. అందరు పప్పుచారు బెల్లం కావాలమే పండుగ పూట. రైట్ ఇట్లా సెంటర్కి రండి, తిని ఆడాలి. అది నాది అంగి పోతే పట్టింది నువ్వు విసుంతరా నువ్వు విసుంతరా ఆయిల్ లేదు నల్ల కవర్ ఇచ్చింది కదా కలిపి. ఇప్పుడు బొంగులు తీసుకొచ్చినాము కలుపుతున్నాము. అయితే చిన్నప్పుడు దుడ్లు లేనప్పుడు దగ్గర అంటే 2001-2000 సంవత్సరంలో మేమందరం గిట్ల పొద్దున్న ఆదితారం పుట్టి ఏం చేసేవాళ్ళం అంటే రూపాయి మిగిలేది ఇసుక ట్రాక్టర్ల ఇసుక నడిచే లారీలకి పోయి జడ్జిలకు చదువుకోనికి. ఆ రూపాయి మిగిలితే ఆ రూపాయి తీసుకొచ్చేసేసి ఆదివారం పూట ఒకరు బొంగులు ఒకరు ఉల్లిగడ్డ తీసుకొస్తే పొద్దుగా వేసి బర్రెలు గొర్రెలు మొత్తం కాసేసి ఈ టైం కట్టేసి వాగులకు వచ్చి ఇట్లా బొంగులు మీరు కూడా కలుపుకొని తినటం. అప్పుడు అదే దావతు. నేను మాట్లాడుతుంటే వాగుతున్నావు ఇట్లా గోవల గుద్దరాగా తాగితే ఏం చేసి బంద్ చేసినావు. కానీ ఇంకా ఏం ముట్టుకోలేదు ఇంకా పసిపాపుని. అవును నేను వచ్చేసేసి మిస్టర్ జాజిమగ్గ హాయ్ చెప్పు. జాజిమగ్గ సీను మన శ్రీకాంత్ కాంత్ రజనీకాంత్ మంచి రసికుడు శ్రీనివాస్. ఇక్కడ వచ్చేసి మా సాంబశివ కొడుకు. అంతేనా? పేరు చెప్పే బామ్మర్ది పేరు కూడా మర్చిపోయినారా? బీరు వంగిస్తున్నావు అని చెప్పు. రైట్ ఇంకో కలుపుతున్నాం. అయ్యా 5 సైడ్ ముత్తైదులాక రైట్ కలుపు రజనీకాంత్. అది నువ్వు ఆ పులిహోర కలుపుతావు కానీ బొంగులు కలపవా? పులిహోర కలుపుతావు బొంగులు కలపవా? మా కోడలికి ఏం చెప్పండి పడు ఇంటికానే ఉండి వచ్చిందా? మహేశ్వరి వాళ్ళ అక్క కూడా వచ్చిందా? ఇక్కడ వీళ్ళు మా కోడల్ని రైట్ రావాలి. ఏ పిల్లలు బొంగులు తింది రండ్రా. ఏం పెట్టను. ఇంతకు వాయిస్ వస్తుందా లేదా కెమెరాలో? హలో మైక్ టెస్టింగ్ 9-3-12 రికార్డింగ్ పెట్టలేదయ్యా?